ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం వినబోయే కథ యేసు చూపిన కనికరము. యేసు ఒకరోజు దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ప్రజలకు బోధిస్తున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని ఆయన ముందుకు లాగుతూ తీసుకొచ్చారు. ఆమెను ప్రజల మధ్య నిలబెట్టి వారన్నారు, ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. మీరేమంటారు? వారు నిజంగా న్యాయం కోసం కాదు, యేసును పరీక్షించడానికి ఇలా అడిగారు. యేసు మాత్రం ఏం చెప్పలేదు. భూమిపై వంగి తన వేలుతో రాసుకుంటూ ఉన్నాడు. మళ్లీ వారు పట్టుపట్టి అడిగినప్పుడు యేసు నెమ్మదిగా తలెత్తి ఇలా అన్నాడు, మీలో ఎవడైనా పాపం చెయ్యనివాడైతే మొదట అతడే ఈమెపై రాయివేయండి. అంతే. ఆ మాట విన్న తరువాత వారిలో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. మొదట పెద్దవాళ్లు, తరువాత చిన్నవాళ్లు ఒక్కొక్కరిగా అక్కడినుంచి వెళ్ళిపోయారు. చివరికి అక్కడ యేసు మరియు ఆ స్త్రీ మాత్రమే మిగిలారు. యేసు ఆమెను చూసి అడిగాడు, స్త్రీ, నిన్ను నిందించినవారెక్కడా? ఎవ్వరూ నిన్ను శిక్షించలేదా? ఆమె కన్నీళ్లతో, లేరు ప్రభువా అని చెప్పింది. అప్పుడు యేసు, నేను నిన్ను శిక్షించను, వెళ్ళి ఇకపై పాపం చెయ్యకు అన్నాడు. ఆ రోజు ఆమెకు కేవలం ప్రాణం మాత్రమే కాదు, కొత్త జీవితం కూడా లభించింది. మనలో ఎవరైనా పూర్తిగా పాపంలేనివారు ఉన్నారా? ఈ కథలోని స్త్రీని చూసినప్పుడు మనకు ఆమె పాపం మాత్రమే కనిపిస్తుంది. కాని యేసు ఆమె హృదయాన్ని చూశాడు. ప్రజలు రాళ్లు పట్టుకుని నిలబడ్డారు. యేసు మాత్రం కరుణను పట్టుకుని నిలబడ్డాడు. అదే కృప, అదే ప్రేమ, అదే యేసు. థాంక్యూ ఫర్ లిసనింగ్. 24వ రోజు కలుద్దాం. ప్రతిరోజు ఒక కొత్త క్రిస్మస్ కథ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడీ లైవ్ స్టూడియో.